అవమానాలను దాటి లక్ష్యం వైపు. అవమానం నన్ను ఆపలేదు, అవహేళన నన్ను కూల్చలేదు. మాటల రాళ్ళు పడినా సరే నా లక్ష్యం దారి మార్చలేదు. అవమానాలు నా భారం కాదు, అవి నా బలమే అయ్యాయి. క్షమించి వదిలి ముందుకు నడిస్తే నా గమ్యం నన్నే చేరింది. డబ్బుతో కొలిచే వాళ్ళు ఉన్నారు, అహంకారంతో నవ్వే వాళ్ళు ఉన్నారు. మంచి చేయడానికి వెళ్ళిన నన్ను నిందించేవారు ఉన్నారు. ఆ క్షణంలో బాధపడ్డాను, మనసు కొద్దిగా కదిలింది. కానీ ఆ బాధని మోసుకుంటే నా ప్రయాణమే ఆగిపోతుంది. అందుకే దృష్టిని లక్ష్యంపై పెట్టాను, నానా మాటల్ని గాలిలో వదిలాను. నిలిచిపోయిన వాళ్ళు అక్కడే ఉన్నారు, నేను మాత్రం ముందుకు నడిచాను. అవమానం నన్ను ఆపలేదు, అవహేళన నన్ను కూల్చలేదు. ఎవరెన్ని అన్నా సరే నా దారి నేను వదలలేదు. రాళ్ళు విసిరితే తిరిగి రాళ్ళు వేస్తే యుద్ధమే మిగిలిపోతుంది. కోపంతోనే జీవిస్తే కాలమే చేజారిపోతుంది. ఏనుగులా నేర్చుకున్నాను మొరిగే మాటలు వినకుండా. నా దారిలో నేనెళ్ళిపోయాను, నిశ్శబ్దమే నా సమాధానం. క్షమించాను, వాళ్ళ కోసం కాదు, నా మనశ్శాంతి కోసం. వదిలేశాను గెలవడం కోసం. అవమానం నన్ను నేల కూల్చదు, నింద నన్ను నిలిపేయదు. నా లక్ష్యం పవిత్రమైనది, దాన్ని ఏ శక్తి ఆపలేదు. ప్రపంచం రంగుల రంగులది, మనుషులు రకరకాలది. కానీ నా లక్ష్యం ఒక్కటే, అది ఉత్తమమైనది. నిందలు దాటితే ఎదుగుదల వస్తుంది, క్షమిస్తే శక్తి పుడుతుంది. ముందుకు నడిస్తే చరిత్రే మన పేరుని రాస్తుంది. అవమానాలను దాటి నేను ఎత్తుకు వెళ్ళాను, క్షమించి వదిలేసి నా జీవితాన్నే గెలిచాను. అవమానాలు అక్కడే మిగిలాయి, లక్ష్యం మాత్రం నన్ను చేరింది. నిశ్శబ్దంగా నడిచిన వాడే అందుకోలేని ఎత్తుకు వెళ్ళాడు.